అనంతపురం జిల్లా సింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ చేశారు. తమ ఎస్సీ నియోజకవర్గంపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గానికి మంచినీళ్లు అవసరం లేదా అని అధికారులను నాయకులను ప్రశ్నించారు. ఫేస్బుక్ లైవ్ లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గుర్తు కోటేయండి. ఇక్కడి రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కుప్పం తీసుకెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఎలా ఓట్లు అడగాలంటూ నిలదీశారు. జగనన్న ప్రభుత్వ హయాంలో ఎస్సీలకి ఎందుకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యాఖ్యలపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మన సింగనమల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది. మనకి ఆయకట్టు ఉంది, వాటా ఉంది, అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది. 2019-20లో కూడా ఇదే పరిస్థితి. ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది. మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పే రీజన్స్ వింటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా? ఈరోజు హెచ్ఎల్సీ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? రైట్ రాయల్గా వచ్చే నీళ్లు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అలిగిమలిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు, మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై నియోజకవర్గంలో ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎవరిని ఉద్దేశించో అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఏదైతే వైసీపీ ప్రభుత్వం పైన వైసీపీలో కొంత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యవహారం తీరుపైన కూడా జొన్నలగడ్డ పద్మావతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సింగనమల నియోజకవర్గానికి రావాల్సిన నీటి వాటా విషయంలో కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారంటూ కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి కూడా వ్యాఖ్యం చేశారు. తనకు ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు, తాము చదువుకున్న కుటుంబం నుంచి వచ్చాము, అయితే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు తనను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు, ఎల్లనూరు మండలాలు ఉన్నాయి. అక్కడ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలుగా గతంలో ఉండేవి. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఫ్యాక్షన్ లేకున్నట్టు చేశాము, దీన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సందర్భంలో అక్కడ రైతులకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే నీళ్లు ఇవ్వకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఆ నీటిని మొత్తాన్ని తీసుకుని కొండలు గుట్టల్లో వదిలేస్తున్నారు, నీటిని వృధాగా చేస్తున్నారు. ఇదే సందర్భంలో నియోజకవర్గంలో కాలువలు నీళ్లు వెళ్తున్నప్పటికీ ఆ నీటిని కుప్పంకు తీసుకెళ్తున్నారు, కానీ ఇక్కడ సింగనమల నియోజకవర్గ ప్రజలకు ఏదైతే రైతులకు నీటిని అందించడం లేదు. ఇదే విషయాన్ని ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తే చేస్తామంటే చెప్పడం తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఏమీ చేయడం లేదు. ముఖ్యంగా నియోజకవర్గంలో తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఓట్లేస్తే తాను ఎమ్మెల్యే కాలేదు, అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఓట్లేయడంతోనే తాను గెలుపొందాను. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలంటూ కూడా పరోక్షంగా మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు అనంత వెంకటరామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ఏదైతే వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించినట్లు కూడా ఇప్పటికే వైసీపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. దీనిపైన కొంత తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఫేస్బుక్ వేదికగా కూడా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తనను పక్కన పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి నియోజకవర్గ ప్రజలు తనకు అండగా ఉండాలి, నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ నియోజకవర్గ ప్రజలు తనతో కలిసి రావాలి, ఇప్పటికే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు.
చెప్పడంతో పాటు ముఖ్యంగా ఏదైతే నీటికి సింగనమల నియోజకవర్గంలో నీటి కోసం ఐఏబీ సమావేశాలను కూడా చర్చించడం లేదు. ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ చర్చించిన తర్వాత సమస్యలు పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కావడంతోనే తనను కొంత ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే పద్మావతి చేసిన వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఖచ్చితంగా వైసీపీని వీడే ఉద్దేశంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారంటూ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.